సార్ ఒక సెకండ్ సార్ ఎలక్ట్రానిక్ వ్యవస్థ మరి వాటి గురించి అవగాహన ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మన శ్రీనవ ఎమ్మెల్యే గారు, మన కమిషనర్ గారు తోటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ రూపకల్పనలో భాగంగా రాష్ట్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అది ప్రజారోగ్యం, పర్యావరణ ప్రభావం, ప్రజల భాగస్వామ్యం, ఆహ్లాదకరమైన ప్రదర్శన, ఎప్పుడూ కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పట్టణ ప్రజలకు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వటమే కాకుండా వ్యాధుల నుంచి పూర్తి స్థాయి వాళ్ళకి వ్యాధులు రాకుండా, అలానే పర్యావరణ ప్రభావం, ఈ విధంగా మనం కార్యక్రమాలు చేయటం ద్వారా ఎప్పుడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనం క్రమం తప్పకుండా శుభ్రపరిచే ప్రయత్నాలు, కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గి కూడా మనం శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి మనం ఈ రోజు నుంచి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ యొక్క ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకి మున్సిపల్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలానే ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటిలాగానే మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాప్లోని మనం అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శానిటరీ సెక్రటరీలు ఎవరైతే మీకు అందించిన సంతోషం అపారం. కానీ ఇకపై గ్లోబల్ వార్మింగ్ అనే కల కాదు, సాకారం. ఇన్నాళ్ళు మీ ఇంటిని అలంకరించిన వస్తువులు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ వ్యాధుల్ని వ్యాపింపజేస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మనకు పనికొచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇకపై మనకి ఉపయోగపడవు అని తెలిసాక ఈ ప్రపంచానికి అవి ఈ వేస్ట్ గా మారుతున్నాయి. ఈ వేస్ట్ ఒక సాధారణ వేస్ట్ కాదు. ఎందుకంటే ఇందులో ఇమిడి ఉన్నవి మర్క్యూరీ, లెడ్, కాడ్మియం, క్రోమియం, ఇంకా ప్లాస్టిక్స్ లాంటి విష పదార్థాలు. ఇవి మనుషులకి, పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. తో పాటు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఈ వేస్ట్ కి సంబంధించినంత వరకు మనం ఒక పరిష్కారాన్ని కనిపెట్టి తీరాలి. అందువల్లే ఈ రోజు మన భారతదేశ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నెక్స్ట్ కోండ్ల విజయ, కొండేటి మల్లేశ్వరమ్మ, రాగిపాటి చిన్న చంచయ్య, మల్లేశ్వరయ్య, గ్రోయింగ్ ఏజ్ కదా. చెప్పండి, ఏమి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం
గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు. గడిచిన 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను, ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు అలా ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాను రాను మనకి ఈ చెత్త ఏదైతే ఉందో మన పరిసరాలని అన్నింటినీ కూడా పాడు చేయడం వల్ల మన జీవితాలు రోజు రోజుకి ఒక అంటే దుర్భాగ్యమైన స్థితికి వస్తున్నాయి. చుట్టుపక్కల చెత్త పేరుకోవడం వల్ల మనకి అనేక రకమైనటువంటి జబ్బులు మనందరికి వస్తున్నాయి. ఈరోజు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఫైలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇవన్నీ కూడా మన నీటి మురుక్కాల వల్ల, దాంట్లో అంతా కూడా చెత్త పేరుకోకపోవడం వల్ల అవన్నీ బ్లాక్ అయ్యి డ్రైన్స్, వాటి నుంచి ఈ జబ్బులన్నీ వస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సరిగ్గా క్లీన్ ప్రాక్టీసెస్ మనం చేసుకోకపోవడం వల్ల టైఫాయిడ్, కలరా, డయేరియా ఇవన్నీ కూడా తరచుగా మనకి వస్తుంది. ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్. మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్, నైట్ పడుకునేంత వరకు సెల్ ఫోన్, చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం. సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు. 2 రోజుల తర్వాత మీరు చెత్త కుండీలో పడేస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్తున్నాయి, ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ వైర్లు, ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్